హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసరా పెన్షన్ల పంపిణీకి ముఖ గుర్తింపు గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి మీరు చేయాల్సింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పంపిణీ విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వేలిముద్ర ద్వారా అందజేస్తున్న పెన్షన్లకు ఇకపైగా ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రక్రియ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పెన్షన్ల పంపిణీకి ముఖ గుర్తింపు విధానం వేలిముద్రలో ఎదురైన సమస్యలకు పరిష్కారంగా కొత్త పద్ధతి మొదటి రోజే 7,552 మందికి 1,93,00,000 రూపాయల వరకు పంపిణీ. పింఛన్లు అందజేయడంలో సాంకేతిక ఇబ్బందులు, అలాగే 3 నెలలు పింఛన్ తీసుకోకుంటే పింఛన్ రద్దు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వేలిముద్రల ద్వారా పెన్షన్ పంపిణీలో అంటే పెన్షన్ ఇచ్చే సమయంలో వృద్ధులకు, కార్మికులకు ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ప్రభుత్వం దీన్ని గుర్తించి చేతివేళ్ల చర్మం పలుచన కావడం వల్ల, స్కానింగ్ సమస్యలు రావడం వల్ల పెన్షన్ ఆలస్యం అవుతున్న సందర్భాలైతే పెరిగాయి. ఈ సమస్యల పరిష్కారంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. జూలై 29 నుండి ములుగు జిల్లాలోని పోస్టాఫీసుల ద్వారా ముఖ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు. మొదటి రోజే 7,552 మందికి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పొందగా మొత్తం 1,93,00,000 రూపాయల వరకు పంపిణీ చేశారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, గీతా బీడీ కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల 30,180 మందికి వరకు అర్హులు. అలాగే వారికి 8,11,00,000 రూపాయల వరకు పెన్షన్లు అందుతుంటే, ఇక 22,606 మందికి 6,18,00,000 రూపాయల వరకు ప్రభుత్వం వెచ్చించింది. సాంకేతిక ఇబ్బందులు. ముఖ గుర్తింపు పద్ధతి ప్రారంభమైనప్పటికీ కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఒక సిస్టమ్‌కి కనెక్ట్ చేసి సౌకర్యం ఇవ్వడంతో డాక్ సేవలు తమ సొంత స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్నారు. వెలుతురు తక్కువ ఉండటం వల్ల లేదా వెనుక వైపు మరొకరు ఉండడం వల్ల గుర్తింపు సమస్యలు వస్తున్నాయి. కొత్త వేలిముద్రల యంత్రాలు మొబైల్ ఫోన్‌లోకి అనుసంధానం చేయకపోతే పనిచేయడం లేదు. దీంతో పలు సందర్భాల్లో మళ్ళీ ఫింగర్ ప్రింట్ విధానాన్నే ఉపయోగించాల్సి అనే పరిస్థితి అయితే వస్తుంది. ట్రైనింగ్ మరియు మార్గదర్శకాల గురించి పింఛన్ల పంపిణీకి సంబంధించిన సాంకేతిక సమస్యలను అధిగమించేందుకే గ్రామీణ డాక్ సేవలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణలో పెన్షన్లు అందజేసేటప్పుడు జాగ్రత్తలు, లబ్ధిదారుల సమస్యల పరిష్కారం, యంత్రాల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పింఛన్ రద్దు నిబంధనలు అంటే ఈ పింఛన్ రద్దుకి నిబంధనలు ఎలా ఉంటాయంటే, వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోని వ్యక్తులు వలస వెళ్లిన వారిగా గుర్తించి వారి పింఛన్ను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. ఈ నిబంధన వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, హెచ్ఐవి బాధితులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇలాంటి వర్గాలపైన వర్తిస్తుంది. ప్రస్తుతం సాధారణ పింఛన్ 2,016 రూపాయలు కాగా దివ్యాంగులకు మాత్రం 4,016 రూపాయలు ఇవ్వబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం పింఛన్లపై పంపిణీ మరియు పారదర్శకంగా, వేగవంతంగా జరగడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే సాంకేతిక ఇబ్బందులు అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా ఏర్పాటు అవసరమని డాక్ సిబ్బంది చెబుతున్నారు. ఇంకా ఇలాంటి చేయూత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.